హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందు వీడియోలో నేను కేక్ 2 kgs పైనే తీసుకున్నాం. ఎందుకో చెప్తాను కదండి. ఇదేనండి, మేము మా ఎన్టీపీసీకి దగ్గరలో ఉన్న ఒక చిన్న స్కూల్కి అయితే వచ్చాము. అది వేపమాను సత్రం అనే చిన్న విలేజ్లో ఎలిమెంటరీ అండ్ అంగన్వాడీ స్కూల్ అనమాట. యాక్చువల్గా మేము ముందు ఒకసారి ఈ స్కూల్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామంది పిల్లలకి అక్కడ స్లేట్ కూడా కొనుక్కునే పరిస్థితి లేదు అని చెప్పారు. అంటే అంత పూర్ పీపుల్ ఉన్నారనమాట. సో అందుకే మేము ఈసారి ఏం చేసామంటే, హర్షిత్ బర్త్డేని ఇంట్లో మా ఇంటి దగ్గర చేసుకునే దానికన్నా ఇట్లా ఎక్కడైనా మంచిగా చేద్దాం అనిపించింది. సో ఈ పిల్లలందరికీ స్లేట్స్ అవి తీసుకుని వచ్చాము. సో ఆ కేక్ కూడా ఆ పిల్లలకేనండి, అందుకే అంత పెద్దది తీసుకున్నాం. సో చూసారుగా, కేక్ అందరికీ పెట్టాము. కేక్ కట్ చేయించి మంచిగా ఆ పిల్లల దగ్గర చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా వాళ్ళ నాన్నమ్మ తాతయ్య వాళ్ళని కూడా తీసుకుని వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడే కేక్ కటింగ్ అన్ని సెలబ్రేషన్స్ కాబట్టి పిల్లలందరికీ మంచిగా కేక్ పెట్టి వాళ్ళకి మేము తీసుకున్న ఈ స్లేట్స్ అవి కూడా పంచేసామండి. నిజంగా చాలా హ్యాపీ. అక్కడ సారు మేడం కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళందరూ పిల్లలైతే ఎంత హ్యాపీ అంటే, అసలు మేము పంచుతుంటే వాళ్ళకి నిజంగా మేము ఇచ్చింది చాలా తక్కువేనండి, కానీ వాళ్ళ హ్యాపీనెస్ అయితే మేము నిజంగా వెలకెట్టలేమో అన్నంత హ్యాపీనెస్ ఉండింది. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నాకైతే చాలా హ్యాపీ. ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మా హర్షిత్వేనండి. ఫస్ట్ టైం హర్షిత్ బర్త్డే ఇంత బాగా సెలబ్రేట్ చేసాము. ఎంతో ముందు ఇయర్స్ అన్నీ చాలా బాగా సెలబ్రేట్ చేసాము, కానీ నాకైతే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా ఏదెంతో కొంత వేరేగా వేస్ట్ చేసే కన్నా, హై క్వాలిటీ కొనుక్కుని ఏదైతే చేసే కన్నా, ఇట్లా చిన్నపిల్లలకి మేము ఇచ్చింది కొంచెం అయినా సరే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. నాకైతే చాలా హ్యాపీ ఇట్లా సెలబ్రేట్ చేసినందుకు. ఈసారి నాకైతే నిజంగా నెక్స్ట్ బర్త్డేస్ కూడా ఇట్లా ఏదన్నా మంచి పని చేయాలి అని మాత్రమే ఉండింది. నిజంగా అలాగే చేస్తాం కూడాని. నిజంగా చూసారా, వాడైతే పాపం వాడికి నిజంగా ఏం తెలీదు, ఇట్లా పంచమ్మా అంటే పనిచేశాడు. మేము నిజంగా చాలా హ్యాపీ. అక్కడ స్కూల్ టీచర్ అండ్ మేడం సార్ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో. అయ్యో మేడం, మీరు ఎంత బాగా చేస్తున్నారు, మేము వేరే మేడం కూడా పిలుస్తాం కదా, మేము అందరికీ చెప్పుకుందాం కదా, ఇక్కడ చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి ఇద్దుము, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేశారు. లాస్ట్కి మా వాడైతే నాకు కూడా ఇవ్వండి అనేసాడు. వాడు చిన్నపిల్లడు కదా, అందుకు